అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. శని త్రయోదశి సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తుల తాకిడి మొదలైంది. శనీశ్వరుని ఆలయం చాలా ఎక్కువ సంఖ్యలో కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి. అటువంటి శనీశ్వర ఆలయాన్ని మహబూబ్నగర్ మున్సిపాలిటీలో వెళ్ళడం జరిగింది. ఆదర్శ్ నగర్ ప్రాంతంలో ఈ శనీశ్వర ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకించి శని త్రయోదశి ఉన్నటువంటి నేపథ్యంలో భక్తులంతా కూడా ఈ ఆలయానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున వచ్చేటటువంటి భక్తులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి శనిదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడే ఉన్నటువంటి వారాహి అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి శివలింగానికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏంటి ఈ శని త్రయోదశి యొక్క ప్రత్యేకత? శని త్రయోదశి రోజే ఎటువంటి మొక్కులు మొక్కుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుందనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మాట్లాడదాం. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారి మనతో పాటు ఉన్నారు. స్వామి, చెప్పండి, ఏంటి అసలు శని త్రయోదశి ప్రత్యేకత ఏంటి? ఈరోజు ఎలాంటి పూజలు చేస్తే ఎలాంటి ఫలితాలు? శివాయ గురవే నమః. శన్యారిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్, శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడ ఉపశాంతయే అని మనకు శాస్త్రంలో ఉన్నటువంటి వచనం. అయితే శనేశ్వరుడు మందగమనుడని పేరు. తర్వాత గ్రహాల్లో అత్యంత ధర్మయుక్తంగా ఫలితాలను ఇచ్చేటటువంటి స్వామి మరియు కర్మ ఫలదాత స్వామి. అంటే మనం ఏదైతే మనసా వాచా కర్మన ఏదైతే కార్యక్రమం చేస్తూ ఉంటామో దాన్ని బట్టి క్రమబద్ధీకరంగా ఇచ్చేటటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి స్వామి శనేశ్వరుడు. కాబట్టి ఆ శనేశ్వరుడికి శని త్రయోదశి రోజున స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనది. మనకు పురాణ ఇతిహాసాల్లో చెప్పినట్టుగా ప్రతి ఒక్క దేవుడికి ఒక ఇష్టమైనటువంటి తిథి, ఒక ఇష్టమైనటువంటి నక్షత్రం ఉంటుందన్నమాట. అట్లా శనివారం రోజున త్రయోదశి తిథి కలిసి ఏదైతే రోజు వస్తుందో దాన్ని శని త్రయోదశి అంటారు. ఆ రోజున స్వామికి ప్రీతిగా నువ్వుల నూనెతో దాన్ని తిలతైలాభిషేకం అంటారు. ఆ రకంగా తిలతైల అభిషేకం చేసుకొని నువ్వులతో అర్చన చేసుకున్నటువంటి వారందరికీ కూడా స్వామి యొక్క చెడు స్థానాలు, అంటే స్వామి గోచారంలో సంచారం చేసేటప్పుడు జన్మస్థానము, తర్వాత చతుర్థ స్థానము, అర్ధాష్టమ స్థానము, 7.5 శని మహర్దశ, శని అంతర్దశ అని చెప్పేసి కొన్ని ఇబ్బందికరమైనటువంటి స్థానాలు ఉంటాయన్నమాట. ఆ స్థానాల్లో స్వామి సంచారం చేసేటప్పుడు మనిషికి ఆ పనులన్నీ కూడా ఆలస్యం జరుగుతుంటాయి. ఎందుకంటే స్వామి మందగమనుడు. ఒక అడుగు వేయాలంటే 2.5 సంవత్సరాలు పడుతుంది. మామూలుగా మనం ఒక అడుగు వేయాలంటే 1 సెకండ్లో వేస్తాము, కానీ స్వామి వేయాలంటే 2.5 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అప్పుడు ఆ యొక్క పనులన్నీ కూడా ఆలస్యం అవుతావు, అంతే తప్ప ఆ పనులు పూర్తిగా ఆగిపోవు. అదేవిధంగా మనిషికి జ్ఞానాన్ని కల్పిస్తాడు. స్వామి యొక్క దశ నడుస్తున్నప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుంది, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామనేటటువంటిది అద్దంలో చూయించినట్టుగా, జ్ఞానోపదేశం చేసినట్టుగా స్వామి చేస్తాడనమాట. అలాంటి దుష్ఫలితాలు రాకుండా స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలగాలి అంటే ఈ శని త్రయోదశి కలిసి వచ్చినటువంటి తిథి రోజున స్వామికి విశేషంగా తిలతైలాభిషేకాలు, తిల అర్చనలు చేసుకొని తర్వాత అక్కడ శివుడి దగ్గరికి వెళ్ళి శివుడి దగ్గర కూడా రుద్రాభిషేకం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళినట్లయితే ఆ యొక్క స్వామి వలన వచ్చి కలిగేటటువంటి దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి. అంటే దాదాపుగా ఎక్కడా కూడా శనీశ్వరుని ఆలయాలు చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు శనీశ్వర ఆలయం ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? ఇక్కడ ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచన ఎందుకు? పురోహితుడిగా భగవంతుడు మాకు ఒక గొప్ప జన్మనిచ్చాడు. పురోహితుడిగా మనిషి మామూలుగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణకోటిలో మనిషి జన్మనే గొప్పదని చెప్తుంటారు. అలాంటిది ఆ మనిషిలో కూడా పురోహితుడు అనేటటువంటిది ఇంకా కొంచెం విశేషమైనటువంటి గౌరవాన్ని అందరూ కూడా ఇస్తారు. ఎందుకంటే కొన్ని నియమనిష్టలతో ఉంటాము, భగవంతుడి దగ్గరగా ఉంటాము, భగవంతుడికి సేవలు చేస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ రకమైనటువంటి మర్యాదను ఇస్తూ ఉంటారు. అట్లా వచ్చినటువంటి జన్మలో ఇంకా కొంచెం విశేషంగా స్వామికి మనం చేయడమే కాకుండా 10 మందికి స్వామికి దగ్గరగా చేయాలనేటటువంటి సంకల్పము ఇంతకు పూర్వం మేము ఎల్లమ్మ గుడిలో చేసేటప్పుడు మాకు కలిగింది. తద్వారా అక్కడ గుడి వదిలేసేసేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్లేస్ కొన్నాము. కొన్న తర్వాత ఇది మార్గశిర శుద్ధ పౌర్ణమి 2022లో చేశాం ప్రతిష్టాపన. December 7th వచ్చింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయింది. మొన్న మార్గశిర పౌర్ణమికి ద్వితీయ వార్షికోత్సవం కూడా జరిగిపోయింది. అదేవిధంగా ఇక్కడ అమ్మవారు, వారాహి అమ్మవారు ఉన్నారు. ఈ అమ్మవారు కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తారు. మనం అందరికీ కూడా సోషల్ మీడియాలో కూడా తెలుస్తుంది. అమ్మవారు విశేషంగా భూమి సమస్యలు, న్యాయపరమైనటువంటి సమస్యలు, శత్రు సమస్యలు, అంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదు అమ్మవారు. ఎవరి నుంచి అయితే మనకు ఇబ్బంది వస్తుందో వారి యొక్క మనస్సును మారుస్తుంది. ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత అమ్మవారు. కాబట్టి మనం ఏదైనా సమస్య ఉన్నప్పుడు వచ్చి అమ్మ నాకు ఈ రకమైనటువంటి బాధ కలిగింది, నీవు నాకు రక్షణ కలిగించాలని మాత్రమే కోరుకోవాలి. నాకు బాధ కలిగించినటువంటి వాళ్ళు ఇబ్బంది పడాలి, వాళ్ళకు నీవు ఇబ్బంది కలిగించు అంటే మాత్రం ఒప్పుకోదు అమ్మవారు.
మనం ఏదైతే స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా కోరుకుంటామో అటువంటి కార్యక్రమానికి అవతల వ్యక్తి ఆజ్ఞాచక్రాన్ని మార్చి అతడు మనకి ఇబ్బంది పెట్టకుండా అమ్మవారు చేయగలుగుతుంది. కాబట్టి అమ్మవారికి ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులని కూడా విశేషంగా చేస్తూ ఉంటాము. 2 సంవత్సరాలు కూడా నవరాత్రులు కూడా జరిగింది. ఆ భగవంతుడి కృప వల్ల అదొక చేయగలిగాము. ఇప్పుడు అందరికి భక్తులకు సహకారంగా ఉంది. మహబూబ్నగర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్వామిని దర్శించి స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శని త్రయోదశి కాకుండా మిగతా సమయాల్లో ఇంకా ఎప్పుడెప్పుడు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు? ఈ శనీశ్వరుడికి ఏ సమయాల్లో ఇంకా పూజలు చేస్తే ఎటువంటి ఫలితాలు? శని జయంతి అని చెప్పి వస్తుందండి. శని జయంతి రోజున స్వామి పుట్టినరోజు రోజు స్వామికి పూజ చేసుకోవడం, ఆ రోజు హోమం చేస్తాం. శనేశ్వరుడికి 19,000 జపం ఉంటుంది. జపము, తర్పణము, తర్వాత హోమము, అన్నదానం. ఆ రోజు శని జయంతి రోజు ఆ కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా శని అమావాస్య అని వస్తుంది. శని అమావాస్య రోజు కూడా స్వామికి విశేషంగా పూజలు చేస్తూ ఉంటాం. తర్వాత ప్రతి శనివారం కూడా, అంటే శని దశ నడుస్తున్న వాళ్ళు కానివ్వండి, తర్వాత శని అంతర్దశ నడుస్తున్న వాళ్ళు కానివ్వండి, కంటక శని నడుస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, అయ్యా మీరు 19 వారాలు కానీ 7 వారాలు కానీ తిరగండి అని చెప్తారనమాట. శనివారం రోజున అట్లా వస్తుందన్నమాట. ఆ వచ్చిన సమయంలో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ 7 వారాలు 19 వారాలు ప్రదక్షిణ చేసుకుంటారు. అయిపోయిన తర్వాత చివరిలో విశేషంగా అభిషేకం అది చేస్తూ ఉంటాం. తర్వాత వారాహి అమ్మవారికి పంచమి రోజు రాత్రి పూజ కార్యక్రమం ఉంటుంది. సూర్య అస్తమం తర్వాత అమ్మవారికి విశేషంగా పంచామృతాభిషేకము, సామూహిక కుంకుమార్చన జరుగుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ ప్రతి అమావాస్యకు కూడా వారాహి హోమము, అన్నదానం కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడితే. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము మహబూబ్నగర్, మాది విలేజ్ పెద్దదర్పల్లి, హన్వాడ మండల్. అక్కడ నుంచి వచ్చాము. శని దేవుడు ఉన్నాడని ఈ ఇయరే మాకు తెలిసింది. అయ్యగారు చెప్పినట్టు 2 years అయిందంట. జనరల్గా మేము నందివడ్డమా అని వెళ్ళేవాళ్ళం. ఒక 2-3 years బ్యాక్ శని సింగాపూర్ వెళ్ళేవాళ్ళం. అయితే ఇక్కడ అయ్యగారులు శని దేవుడిని పెట్టినందుకు అయ్యగారులకు, పురోహితులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే దూరం వెళ్ళలేని వాళ్ళు కూడా పరిస్థితి చూసి అయ్యగారులు ఇక్కడ పెట్టినందుకు చాలా సంతోషం. శనిదేవుడి గొప్పతనం ఏంటంటే, మనం మంచి జరిగి చెడు వెంచి మంచి వెంచాలి అని అంటారు. చెడు రూట్లో వెళ్ళే వాళ్ళకి ఈ శనిదేవుడు ఉన్నాడనే నమ్మకం ఎంతుందో, మంచి రూట్లో వెళ్ళే దానికి నిదర్శనం ఈ శనిదేవుడు. ఏదన్నా కార్యక్రమం ముందడుగు వెయ్యాలంటే మీకు పురోహితులు చెప్తుంటారు మనకు, శనిదేవుడు ఉన్నాడు, ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి అని. అయితే జనరల్గా శనిదేవునికి తిరిగితే మంచిది అని మన నమ్మకం. అందుకే ఈ గుడికి వచ్చాము. గుడి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఈ వినోదయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కొంతమంది కూడా భక్తులు ఉన్నారు, చెప్పండి. అంటే దాదాపుగా శనీశ్వర ఆలయాలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఎవరైనా శనిదేవునికి మొక్కుకోవాలంటే కూడా చాలా సుదూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మహబూబ్నగర్లో అందుబాటులో శనిదేవుని ఆలయం ఉండడం, ఈరోజు శని త్రయోదశి ఉండడం ఎట్లా? మహబూబ్నగర్కు ప్రజలకు అందుబాటులో ఇక్కడ పెట్టడం వల్ల అందరికీ సంతోషకరమైన విషయం. మేము నందివడ్డం అనుకు 4 గంటలకు లేచిపోతే కూడా సాయంత్రం 4 అయితే కూడా ఇంటికి వచ్చేది లేదు. మేము అన్వాడ మండలం మున్మోక్షం మాది విలేజ్. మేము 7 గంటలకు వచ్చినాము, 1 గంట లోపల దర్శనం అయింది, అంత అయింది. మహబూబ్నగర్లో పెట్టడం వల్ల మహబూబ్నగర్ ప్రజలకు కానీ చుట్టుపక్కల ప్రజలకు కానీ చాలా ఉపయోగకరంగా ఉంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా శనీశ్వరునికి ప్రతి శని త్రయోదశికి ఇక్కడ వచ్చి పూజలు చేసుకుంటే బాగుంటుందని నాకు తెలిసిన విషయం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రోజు పూజలు ఎట్లా సాగుతున్నాయి? ఈ రోజు మేము మున్మోక్షం గ్రామం అన్వాడ మండల్. మేము శని త్రయోదశికి మేము నంది ఉడ్యమానం పోయేటోళ్ళం. నంది ఉడ్యమానం పోతే ఏంటంటే 5 గంటలకు 4 గంటలకు లేచిపోతే సాయంత్రం పబ్లిక్ ఎక్కువ ఉండి ఇబ్బందులు పడి చాలా ఇబ్బంది అవుతుండే. ఇక్కడ పెట్టినందుకు మామనార్ జిల్లాలో పెట్టినందుకు మంచి అద్భుతంగా ఉండదు. మంచిగా దర్శనం కూడా మంచిగా ఉంది, మంచిగా అద్భుతంగా మంచిగా ఉంది. దేవ దర్శనం మంచిది. చూస్తున్నాం పూర్తిగా మహబూబ్నగర్ పట్టణంలో శనిదేవుని ఆలయం ఉండడం పూర్తిగా అందరికీ కూడా భక్తులకు చాలా సంతోషదాయకంగా ఉందంటున్నారు. ఎందుకంటే గతంలో శని త్రయోదశి రోజు కావచ్చు, శనీశ్వరుని జన్మదినం రోజు కావచ్చు, శనీశ్వరుని దర్శించుకోవాలన్నా, ప్రత్యేక పూజలు చేసుకోవాలన్నా కూడా పక్కనే ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా దగ్గర ఉన్నటువంటి వడ్డెమాన్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరినటువంటి నేపథ్యంలో పూజలు పూర్తయ్యేసరికి కూడా సాయంకాలం సమయం కూడా అయ్యేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో పూజలన్నీ కూడా చాలా సజావుగా జరుగుతున్నాయి. శనీశ్వరునికి పూజలు చేయడం వల్ల అనేక సత్ఫలితాలు కలుగుతాయనేటి భక్తుల నమ్మిక. కాబట్టి ఈరోజు శని త్రయోదశి కావడంతో ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం కూడా చేసుకుని వారికి ఏవైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయేలా మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని
న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.